విశాఖలో వైసీపీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ కార్పొరేటర్లు. 21 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారిపోయారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా సమక్షంలో 13 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. త్వరలో జనసేనలోకి మరికొందరు కార్పొరేటర్లు కూడా చేరనున్నారు. మరికొన్ని రోజుల్లో ఇంకొందరు వైసీపీ కార్పొరేటర్లు తమ వైపు వస్తారని చెబుతున్నారు కూటమి పార్టీల నేతలు. మేయర్ పీఠం మార్పు కూడా తప్పదంటున్నారు. తాము ఎవరిని పార్టీలోకి ఆహ్వానించలేదంటున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. పార్టీ విధానాలు నచ్చి కొంతమంది తమతో కలుస్తున్నారని అన్నారు. సాంకేతికంగా కొన్ని మార్పులు చేస్తే మేయర్ పీఠం తమదే అంటున్న పల్లాతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పైన అధికార కూటమి కన్నేసింది. వైసీపీ కార్పొరేటర్లను ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ చేసుకోబోతోంది. ప్రస్తుతం మన దగ్గర రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఈరోజు ఎంతమంది చేరబోతున్నారు? అంటే మేయర్ పీఠమే లక్ష్యంగా ఈ ప్రయత్నం జరుగుతున్నారు కాదండి. ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యారో వాళ్ళు రమ్మని చెప్పారు. రమ్మని చెప్పలేదు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు, నాకు సంఖ్య కూడా తెలీదు. సో ఇక్కడ పార్టీ ఆఫీస్కి వస్తున్నారని మా పార్లమెంట్ అధ్యక్షులు వారు ఫోన్ చేస్తే దానికోసం వచ్చాను. ఎంతమంది చేరబోతున్నారు సార్? ఆ సంఖ్య నాకు తెలీదు. ఎవరైతే ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మనమే సంఖ్య పెట్టుకొని రాలేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నాం అంతే. అంటే సహజంగానే అధికార పార్టీ ఉన్నప్పుడు స్థానిక సంస్థల మీద ప్రభావం ఉంటుంది. రేపు మేయర్ పీఠం మార్పు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని టెక్నికల్ గా సమస్య ఉన్నప్పటికీ కూడా మేయర్ పీఠం మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండే అవకాశం. అంటే అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలండి. అది యాక్చువల్గా అది 4 years వరకు కూడా అది ఒక ఆర్డినెన్స్ ఏమైనా తేవాల్సిన పరిస్థితి ఉంది. అది ఎంతవరకు జరుగుతుంది అని చెప్పి ఇంతవరకు నేను సంప్రదించలేదు. ఇప్పుడు మాత్రం కొంతమంది చేరుతున్నారని చెప్పేసి నాకు కబురు పెడితే నాకు రావడం జరిగింది. మొత్తంగా పార్టీలో పెద్ద ఎత్తున చేరుకుంటే అది కూడా పార్టీ విధానాలకు నమ్మి ఎవరైతే వస్తున్నారో వారందరినీ కూడా స్వాగతిస్తామని చెప్తున్నారు. సాంకేతికంగా ఇక్కడ ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు ఇది ఒక కీలకమైన పరిణామంగానే భావించాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేని వాళ్ళంతా కూడా మా దగ్గరికి వస్తున్నారనేది పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. అదే విషయాన్ని జనసేన నాయకత్వం కూడా చెప్తోంది. దశలవారీగా కొంతమంది కార్పొరేటర్లను తీసుకునే ప్రయత్నంలో భాగంగానే తొలి విడతలో 20 మంది వరకు కూడా జాయిన్ అవుతున్నారు. వీరంతా కూడా 12 నుంచి 14 మంది వరకు తెలుగుదేశంలో, మిగిలిన వాళ్ళంతా కూడా జనసేనలో చేరేందుకు సన్నాహం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం అంతా కూడా ఎన్టీఆర్ భవన్ వేదికగా జరుగుతోంది. ఇప్పటికే మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలంతా కూడా ఎన్టీఆర్ భవన్కు చేరుకున్నారు. శ్రీధర్, రవిచంద్రన్ టీవీ.